హలో గైస్, గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఈవినింగ్. ఎట్లున్నారు? అంత మంచిదేనా? ఈ వీడియోలో మనం బిగ్ బాస్ అగ్ని పరీక్షలో పార్టిసిపేట్ చేయబోతున్న 60+ మెంబర్స్. అగ్ని పరీక్షలో 60 మంది కంటే ఎక్కువ మంది షూట్లో రేపు పార్టిసిపేట్ చేయబోతున్నారు. వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ మన దగ్గర ఉన్నాయి. ఒక 53 మంది పేర్లు మన దగ్గర వచ్చినాయి. ఆ 53 మంది పేర్లు, వాళ్ళ ప్రొఫెషను, వాళ్ళ ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ కౌంటు, అట్నే వాళ్ళ ఫోటోలు చూపించుకుంటే ఈ వీడియో ఉండబోతుంది. మామూలుగా ఉండదు. ఈ ఫోటోలు గిట్లనే చూపిస్తా అబ్బా. నేను మళ్ళీ ఎడిటింగ్ చేసి ఇక్కడ పెట్టాలంటే నాకు మస్తు కష్టమవుతుంది. నేను వన్ మ్యాన్ ఆర్మీ అబ్బా, నేనే ఎడిటింగ్ చేసుకోవడం మస్తు కష్టమవుతుంది. కాబట్టి ఇట్లా చూపిస్తా. మంచిగా కనబడుతుంది కదా. ఇక చూడు, మంచిగా ఉన్నారు చూడు. ఒక్కొక్కరు స్మార్ట్ గర్ల్స్, స్మార్ట్ బాయ్స్, సూపర్ స్మార్ట్గా అందరూ ఒకళ్ళు ఉన్నారు. సో వాళ్ళందరూ ఫోటోలు చూపించుకుంటా నేను మాట్లాడే ప్రయత్నం చేస్తా. ఓకేనా? మీరు చేయాల్సిన పని ఏంటి తెలుసా? ఈ వీడియో ఇంట్రెస్టింగ్ ఉంటుంది కాబట్టి లాస్ట్ దాకా చూడుర్రి. రెండో పని ఏంటంటే అందరూ కూడా ఒక లైక్ కొట్టి వీడియో చూసి చాలు చేయరు. అప్పుడే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. అట్నే లైక్ కొట్టినాక థమ్స్ అప్ టేస్ట్ తండ్రి కొట్టినాక ఇట్లా సైడ్కి నొక్కినారు అనుకోరి, ఇట్లా పక్క కానగానే హైప్ అనే బటన్ ఉంటుంది. ఆ హైప్ వచ్చేసి హై పాయింట్స్ ఉంటాయి, అవి ఇచ్చేసారు అనుకోరి ఎక్కువ రీచ్ వస్తుంది. పైసలు కాదు బై, హై పాయింట్స్. జస్ట్ హైప్ అనే పాయింట్స్ కొట్టేసినంటే ఎక్కువ రీచ్ వస్తుంది వీడియోకి. మీ దయా నా ప్రాప్తం, మీ ప్రేమ. ఓకేనా? కొడతారా? కొడుతున్నా తెలుసు, మంచోళ్ళు మీరు. అట్నే అక్కలు, చెల్లెలు, తమ్ముళ్ళు, అన్నలు ఎవరన్నా కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి గంట కొట్టి ఆల్ సింబల్ ప్రెస్ చేసుకుని పెట్టుకొని నోటిఫికేషన్లు వస్తాయి. మనం అంతా కుటుంబం, సబ్స్క్రైబర్ ఫ్యామిలీ మెంబర్స్ మనోళ్ళే, అందరూ మనోళ్ళే. దయచేసి కొట్టి ఫాలో కొట్టేసారు. ఓకే, రైట్, కంటిన్యూ చేద్దాం. ఫస్ట్ నేను నిన్న బ్రాడ్కాస్ట్ ఛానల్లో ఒక మెసేజ్ పెట్టిన. ఏమని పెట్టినా, ఈ సీజన్ బిగ్ బాస్ 10 విన్నర్ ఎవరు ఉంటారంటే విమెనే ఉంటుంది. 99.99% కాదు, 100% మనకి నమ్మకం ఏముందంటే ఈసారి ఫీమేల్ విన్నర్ ఈజ్ లోడింగ్ అన్నట్టుగా మనం పెట్టినాం. దానికి కొంతమంది మెసేజ్ ఏమని పెట్టారంటే, ఊకోనా గట్టే అంటావు, పోయినసారి కూడా ఉమెన్ విన్నర్ ఉంటుంది, ఫీమేల్ విన్నర్ ఉంటుంది అన్నట్టుగా డిస్కషన్స్ వచ్చినాయి, అయిందా అని అంటే వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటి వరకు మనకి సీజన్ 9 వరకు అఫీషియల్ సీజన్స్ ఎక్కడా కూడా ఫీమేల్ విన్నర్ కాలేదు. నాన్ స్టాప్ ఓటీటీ సీజన్ మాత్రం బిందుమాధవ్ విన్నర్ అయింది. కానీ మామూలుగా అఫీషియల్ సీజన్స్కి బిగ్ బాస్కి ఫీమేల్ విన్నర్ లేదు తెలుగులో. కాబట్టి తెలుగు విన్నర్ ఉంటే బాగుంటుంది అన్న తాపత్రయంతో స్ట్రాంగెస్ట్ ఫీమేల్ కంటెస్టెంట్స్ని వాళ్ళు వెతుకుతున్నారు. మీరు అగ్ని పరీక్ష కంటెస్టెంట్ లిస్ట్ చూసినా కానీ స్ట్రాంగెస్ట్ ఫీమేల్ కంటెస్టెంట్స్ కోసం వాళ్ళు తనలాడుతూ ఉన్నారు. అందులో భాగంగా ఒక అండర్-19 తెలుగు క్రికెటర్, ఉమెన్ క్రికెటర్ని తీసుకుంటున్నారు తిరుపతి నుంచి. ఒక డిఫెన్స్ అకాడమీ నడిపిస్తున్న ఒక అమ్మాయి, పవర్ఫుల్ స్ట్రాంగెస్ట్ అమ్మాయి, అంటే విల్ పవర్ విషయంలో చాలా స్ట్రాంగ్ అమ్మాయిని తీసుకుంటున్నారు. అట్లనే ఐఐఎంలో చదివిన అమ్మాయిని తీసుకుంటున్నారు. ఒక ఫోక్ సింగర్, విలేజ్లో ట్రాక్టర్ నడిపే అమ్మాయిని తీసుకుంటున్నారు. ఇట్లా డిఫరెంట్ కైండ్ ఆఫ్ పీపుల్, నేను నిజంగా చెప్తున్నా, ఒక ట్రావెలర్ని తీసుకుంటున్నారు. అమ్మాయిలలో డిఫరెంట్ కేటగిరీస్లో డిఫరెంట్ పీపుల్ని తీసుకుంటున్నారు. అఫ్కోర్స్ అబ్బాయిలు కూడా అంతే స్ట్రాంగ్ అబ్బాయిలు తీసుకుంటున్నారు. కాకపోతే నాకు అమ్మాయిల లిస్ట్ చూసినప్పుడు అరే వీళ్ళు ఫీమేల్ విన్నర్ కోసం ట్రై చేస్తురా అన్న ఫీలింగ్ వచ్చింది. సో లిస్టు చెప్తూ ఉంటా, మీకే అర్థమైపోద్ది నేను ఎందుకు అంటున్నానో. అలాగే సెలబ్రిటీ కేటగిరీలో కూడా స్ట్రాంగెస్ట్ ఉమెన్ని తీసుకునే ఛాన్సెస్ ఆర్ వెరీ 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 హై. ఎంత స్ట్రాంగ్ ఉమెన్ని తీసుకుంటే అంత ఖచ్చితంగా ఫీమేల్ విన్నర్ ఉండే ఛాన్స్ ఉంది అనేది వీళ్ళ తాపత్రయం. సో అదే అందరికీ ఇంకొక డౌట్ ఉన్నది, ఈ నాగార్జున గారి 1 ఫింగర్ రెవల్యూషన్ అనేది వీడియో బాగా తిరుగుతుంది ఇన్స్టాగ్రామ్లో. అసలు ఈ వీడియోకి బిగ్ బాస్ కన్నా సంబంధం ఉందా అని అడుగుతున్నారు. సో నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారంగా అది బిగ్ బాస్కి సంబంధించిన వీడియో కాదు, అది వేరే. కానీ బిగ్ బాస్ టైంలో ఈ వీడియో పడేస్తే ఆటోమేటిక్గా ఇది అంటే సేమ్ దానికి రిజంబుల్గా పోయి అందరూ చూస్తారు అన్న ఉద్దేశంతో చేసినట్టు కనిపిస్తుంది. నాకు తెలిసినంత వరకు అది బిగ్ బాస్ది కాదని అనుకుంటున్నా. ఇప్పటికే మస్తు ల్యాగ్ అయిపోయింది. కంటెస్టెంట్ల లిస్ట్ స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ సింగర్ ఝాన్సీ. కొమ్మల ఫలం ఉన్నదో యాలో. ఈమె సింగర్ ఝాన్సీ. ఈమెకి 7,42,000 మంది ఫాలోవర్స్ ఉన్నారు ఇన్స్టాగ్రామ్లో. ఈమె ఫార్మింగ్ చేస్తూ ఉంటుంది, ఫోక్ సింగరు ప్లస్ ఫార్మరు. ట్రాక్టర్ నడుపుతుంది, ట్రాక్టర్ మీద హ్యాపీగా పాటలు పాడుతూ ఉంటుంది. నాట్లు వేసేటప్పుడు, కోతలు కోసేటప్పుడు పాటలు పాడుకుంటా అలా సరదాగా. లిటరల్లీ మన విలేజెస్లో వెనకటి రోజులలో రైతులు ఏం చేసేటోళ్ళో అది ఇన్స్టాగ్రామ్ వేదికగా చూపిస్తా తన ఫోక్ సింగింగ్ టాలెంట్ని చూపించుకుంటూ పాటలు పాడుతూ మనకు వీడియోలు చేస్తూ ఉంటుంది. సో ఈమె బిగ్ బాస్ అగ్ని పరీక్షలో మనం చూడబోతున్నాం. అంటే ఫోక్ కేటగిరీ నుంచి మనకు బోలే అన్నని, ఆ తర్వాత రాము రాథోడ్ని తీసుకున్నట్టుగానే ఈమెను కూడా, ఈమెకు చాలా పాపులర్ ఫోక్ సింగర్ కాబట్టి ఈమెను కూడా తీసుకుంటారేమో అనిపిస్తుంది. అట్ ద సేమ్ టైం ఒక రైతు, ఉమెన్ రైతు కాబట్టి లాస్ట్ మనం మేల్ రైతు కింద మనం పల్లవి ప్రశాంత్ని చూసినాం. ఇప్పుడు ఫీమేల్ రైతు కింద ఈమెను చూసే ఛాన్సెస్ ఉన్నాయి. గ్రూప్ డిస్కషన్లో విన్నదాని ప్రకారంగా ఈ అమ్మాయి చాలా మొహాటస్రాలు, అమాయకురాలు, మాట్లాడిస్తే కానీ మాట్లాడది, నెమ్మదస్రాలు అని విన్నా. కానీ నాకేమనిపిస్తుంది అంటే పొలంలో పనిచేసే అమ్మాయి, పల్లెటూరు అమ్మాయి, ఆల్వేస్ పువ్వు లెక్కనే కనబడుతుంది, కానీ కొట్టాటకత్తే కొడవెల్ లెక్క కూడా మారగలుగుతుంది అని నాకు అనిపిస్తుంది. సో ఈ అన్ని లెక్కలు చూస్తుంటే బిగ్ బాస్ అగ్ని పరీక్షలో సెలెక్ట్ అయిపోయి సెకండ్ లెవెల్కి వెళ్ళి ఆ తర్వాత బిగ్ బాస్కి కూడా పోతుందేమో అని నా గెస్. నెక్స్ట్ ఈ అమ్మాయి పేరు అపర్ణ, లేడీ టైగర్ అని ఉంటుంది ఇన్స్టాగ్రామ్లో. ఒక 27.8K 27,000 మంది ఫాలోవర్స్ ఉన్నారు.
డిఫెన్స్ అకాడమీ ఒకటి పెట్టి డిఫెన్స్ ట్రైనింగ్ అని ఇస్తూ ఉంటదనమాట. అక్కడ అనకాపల్లి చుట్టుపక్కల ఉన్న చాలామంది అమ్మాయిలకి డిఫెన్స్ ట్రైనింగ్ అనేది ఇస్తూ ఉంటది. సో, మిలిటరీకి, సీఆర్‌పీఎఫ్ జవాన్లకి, పోలీస్‌కి అట్లా ట్రైనింగ్ చేసేటోళ్ళకి ట్రైనింగ్ ఇస్తా ఉంటదన్నట్టు. సో, ఈ అమ్మాయి గూడా 'బిగ్ బాస్' అగ్ని పరీక్షలో కనబడబోతుంది మనకి. సో, అగ్ని పరీక్ష త్రూ 'బిగ్ బాస్'కి వెళ్ళే ఛాన్సెస్ గూడా అంటే ఇట్లాంటి డిఫరెంట్ కైండ్ ఆఫ్ ప్రొఫైల్స్‌ని వాళ్ళు ప్రిఫర్ చేసే ఛాన్స్ ఎక్కువగా ఉంది. నెక్స్ట్ ఈ అమ్మాయి. ఈమె పేరు సోనీ బడావత్. ఈమె ఐఐఎంలో ఎంబీఏ చేస్తుంది. అంటే ఐఐటీలు, ఐఐఎంలు గూడా మనకి 'బిగ్ బాస్'లోకి రావడం అంటే ఒక డిఫరెంట్ థింగ్. అందుకని చెప్పి ఇలాంటి అంటే వెల్ ఎడ్యుకేటెడ్ అట్లాంటి వాళ్ళని కూడా తీసుకుంటున్నారు. లాస్ట్ టైం కదా మనకి ఒక స్టార్టప్ కంపెనీ ఉన్న మనీష్‌ని తీసుకున్నట్టుగా ఇప్పుడు సోనీని ఇందులోకి తీసుకున్నారన్నట్టు. నెక్స్ట్ గౌరీ త్రినేత్రి. తను స్టేజ్ మీదకొచ్చిన తర్వాతనే తన గురించి కొన్ని విషయాలు చెప్పాలి అనుకుంటుంది. కాబట్టి అప్పటిదాకా నేను కూడా డిస్క్లోజ్ చేద్దామని అనుకోవట్లేదు. ఈమె పేరు గౌరీ త్రినేత్రి. తనొక క్లాసికల్ డాన్సర్. సో, రాజమండ్రి సైడ్ నుంచి అటు ఆంధ్ర సైడ్ నుంచి రాబోతున్న అమ్మాయి. పల్లెటూరు అమ్మాయి. సో, తన గురించి తనే బయటకి చెప్పిన తర్వాత నేను మాట్లాడతా. అగ్ని పరీక్ష స్టేజ్ మీద తను మాట్లాడిన తర్వాత తన గురించి డిస్క్లోజ్ చేసిన తర్వాత నేను అప్పటిదాకా మాట్లాడే ఉద్దేశ్యం లేదు. ఐశ్వర్య. తిరుపతి నుండి ఐశ్వర్య అనే అమ్మాయి అండర్-19 ఏపీ క్రికెట్ టీమ్‌లో ఉంది. తను కెప్టెనా ఆర్ ఎల్స్ ఇంకేదన్నా నాకు ఐడియా లేదు. స్క్వాడ్‌లో మెంబరు. సో, అండర్-19 క్రికెటర్, వుమెన్ క్రికెటర్‌ని తీసుకుంటున్నారు. సో, మీరిప్పుడు అర్థం చేసుకోండి. తన ఫోటో నా దగ్గర లేదు. అందుకే చెప్తున్నా. ఎవరి దగ్గరన్నా ఫోటో గానీ, ఐడీ గానీ ఉంటే నాకు షేర్ చేయండి. కొంతమంది నాకు దొరకలేదు. సో, ఐశ్వర్య లేడీ క్రికెటర్, వుమెన్ క్రికెటర్ అండర్-19కి ఆడుతున్న అమ్మాయి. ఏందన్నా అందరు అమ్మాయిల పేర్లు చెప్తున్నా ఒక్క అబ్బాయినా లేడా ఈ సీజన్‌లో అని అంటారా? ఉన్నారు. ఎందుకు లేరు? అందులో కూడా వీళ్ళు చాలా డిఫరెంట్‌గా ప్లాన్ చేశారు. ఈసారి ఫూటా తెలుగు అనే ఒక జపాన్ ఇన్‌ఫ్లుయెన్సర్‌ని అగ్ని పరీక్షలోకి తీసుకోబోతున్నారు. ఇది చాలా దారుణం. అగ్ని పరీక్షకు అప్లై చేయాలంటే ఇండియన్ సిటిజన్‌షిప్ ఉండాలి అని చెప్పారు కదా! అని అంటే వాళ్ళ ఇష్టం భయ్. వాళ్ళు ఆడిందే ఆట, పాడిందే పాట నేను ముందే చెప్పిన. ఈ ఫూటా తెలుగుకి ఆల్రెడీ 3,29,000 మంది తెలుగు ప్రజల ఫాలోవర్స్ ఉన్నారు. సో, ఈ ఫూటా తెలుగుని 'బిగ్ బాస్'లోకి తీసుకునే ఛాన్సెస్ ఆర్ వెరీ హై. ఎందుకంటే హిందీలో ఒక కొరియన్ కంటెస్టెంట్‌ని తీసుకున్నట్టుగా ఇప్పుడు తెలుగులో మనకి ఈ జపానీస్ కంటెస్టెంట్‌ని తీసుకుంటున్నారన్నట్టు. సో, ఈ ఫూటా తెలుగు మాక్సిమం 'బిగ్ బాస్' అగ్ని పరీక్షలో కాదు 'బిగ్ బాస్'లో కూడా మనం చూడబోతాము అని నాకు అనిపిస్తుంది. నా సిక్స్త్ సెన్స్ ప్రకారంగా తీసుకుంటారు. ఒకవేళ అగ్ని పరీక్షలో తెలుగులో మాట్లాడితే చాలబ్బా. మినిమమ్ తెలుగులో కొంచెం క్లారిటీగా మాట్లాడితే ఖచ్చితంగా మనోడు 'బిగ్ బాస్'లో ఉండే ఛాన్సెస్ ఆర్ వెరీ, వెరీ, వెరీ హై. ఇక నెక్స్ట్ కంటెస్టెంట్ అక్షయ్ రాజ్. అక్షయ్ రాజ్ అంటే ఐయామ్ అక్షయ్ అని చెప్పి ఇన్‌స్టాగ్రామ్‌లో పేజ్ ఉంటుంది. 3,60,000 మంది ఫాలోవర్స్ ఉంటారు. ప్రో బీజేపీ వీడియోస్ చేస్తూ ఉంటాడు. రోస్టింగ్ వీడియోస్ చేస్తూ ఉంటాడు. సో, ఎప్పుడు కాంట్రవర్సీల మీద కాంట్రవర్షియల్‌గా మాట్లాడుతూ ఉంటాడు. సో, మనోడు బాగానే 'బిగ్ బాస్'లో అంటే వస్తే గనుక ఈ పంచాయతీలు పెట్టుకున్నప్పుడు మనోడి మైండ్ సెట్ డిఫరెంట్. మనోడు కాంట్రవర్షియల్‌గా గొడవలు పెట్టుకునే నేచర్ ఉంటది. వర్కౌట్ అయ్యే ఛాన్స్ ఉంది. 'బిగ్ బాస్'కి సూటబుల్ కంటెస్టెంట్ లాంటోడే. నెక్స్ట్ కంటెస్టెంట్ ఆల్రెడీ ఒకసారి అగ్ని పరీక్షకి అప్లై చేసి స్టేజ్ మీదకి పోయిన తర్వాత రిజెక్ట్ అయితే మళ్ళీ ఆ కంటెస్టెంట్ అప్లై చేసుకోవచ్చా అనే క్వెషన్ మార్క్‌ని బ్రేక్ చేస్తా అట్లా కూడా అప్లై చేసుకోవచ్చు. అట్లా కూడా మళ్ళీ జూమ్ కాల్, జీడీ క్లియర్ చేసి స్టేజ్ మీదకి పోవచ్చు అని నిరూపించిన వ్యక్తి నన్ అదర్ దాన్ వినూతన్ చిట్టి. ఈయన వీడియోలు మనం ర్యాండమ్‌గా చూస్తూ ఉంటాం. అగ్ని పరీక్షకు సంబంధించినవి కావచ్చు, లేదంటే డిఫరెంట్ కంటెంట్లు, గూళ్ళకు సంబంధించినవి రకరకాల కంటెంట్లు. వాయిస్ ఒకటి చాలా బాగుంటది. దాంతో రకరకాల కంటెంట్లు చేస్తూ ఉంటాడు. వాళ్ళ అక్క విషయంలో కాంట్రవర్సీస్ అయినాయి అండ్ డొనేషన్ అని సంథింగ్ అలా రకరకాల పాయింట్స్‌లో మనోడు కనబడతా ఉంటాడు. మళ్ళీ ఈసారి అప్లై చేసిండు, సెలెక్ట్ అయ్యిండు. ఫస్ట్ గ్రూప్ డిస్కషన్స్‌కి కాల్ వచ్చినప్పుడు ఎగిరిన డాన్స్ ఇది. సో, లైక్ వింతగా ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఏమో మరి ఈసారి క్రాక్ చేస్తాడా? అసలు ఎట్లా మెప్పించిండో, ఎట్లా ఒప్పించిండో తెలవదు గానీ మళ్ళీ అప్లై చేసి చాలామంది అప్లై చేసిర్రు పోయినసారి వాళ్ళు. ఎవ్వరు కూడా సెలెక్ట్ కాలే. మనోడు సెలెక్ట్ అవ్వడం కాదు ఈసారి స్టేజ్ మీదకి పోబోతున్నాడు. పోయినసారి గ్రూప్ డిస్కషన్స్‌లో రిజెక్ట్ అయిన వాళ్ళు ఈసారి మళ్ళీ అప్లై చేసుకున్నారు. కానీ స్టేజ్ మీదకైన వాళ్ళు అప్లై చేసి సెలెక్ట్ అయిన వ్యక్తి మాత్రం ఇతనే. ఇంకొకరు సమీర్ అనే వ్యక్తి కూడా చేసినట్టు కానీ మరి సమీర్ అనే వ్యక్తి ఈసారి సెలెక్ట్ కానట్టుగా ఉన్నది ఇన్ఫర్మేషన్. ఈ వినూతన్ చిట్టి ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్స్ కౌంట్ 2,28,000 గట్టిగానే ఫాలో అవుతారు. నేను 5 ఏళ్ల నుంచి 'బిగ్ బాస్'కి సంబంధించిన వీడియోలు చేస్తాను. ప్రతి సంవత్సరం ఇన్‌స్టాగ్రామ్‌లో యాక్టివ్‌గా ఉంటా. నా ఫాలోవర్స్ కౌంట్ 28,000. కొట్రా అదురు చూస్తున్నోళ్ళంతా. ఉత్తగా ఫాలో కొట్టి పెట్టుర్రి ఇన్‌స్టాగ్రామ్‌లో శ్రీను65_official అని ఉంటుంది. కొట్టుర్రి కనీసం ఫాలోవర్స్ కౌంట్ పెరుగుతుంది కదా. నెక్స్ట్ కంటెస్టెంట్ మిథిలేష్. మిథిలేష్ అనే ఒక జిమ్ ట్రైనర్. తనకు సంబంధించిన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ కానీ, ఫోటోస్ కానీ నా దగ్గర లేవు. అందుకే చూపించలేకపోతున్నా. సో, అతను 'బిగ్ బాస్' అగ్ని పరీక్ష స్టేజ్ మీద మనకు కనబడతాడు. నెక్స్ట్ కంటెస్టెంట్ రుచిత నిహాని. తను బడ్డింగ్ యాక్ట్రెస్. చాలా బాగా చేస్తుంది యాక్టింగ్. నేను ఈమె పేజ్ చూసిన 16,000 మంది ఫాలోవర్స్ ఏమో ఉన్నారు. ఈమె మేకప్ ఆర్టిస్ట్‌గా, మోడల్‌గా, షార్ట్ ఫిలిమ్స్, ఇన్‌స్టాగ్రామ్ సిరీస్‌లు ఇట్లాంటివన్నీ చేస్తూ ఉన్నది. కానీ యాక్టింగ్ వైస్‌గా మాత్రం పీక్స్‌లో చేస్తుంది. ఆమె ఈవెన్ ఆడిషన్ వీడియో కూడా చాలా క్రేజీగా యాక్టింగ్ కనిపించేలాగా తను యాక్టర్ అని అర్థమయ్యేలాగా చేసింది. అండ్ జీడీలో దడదడలాడిచింది అన్న ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. చాలా స్ట్రెయిట్ ఫార్వర్డ్, బోల్డ్ ఇట్లాంటి కామెంట్స్ వచ్చినాయి. చూద్దాం. బెటర్ లక్. ఆల్ ద బెస్ట్. నెక్స్ట్ కంటెస్టెంట్ ఆర్‌సీకే. ఈయన రోస్టింగ్ వీడియోలు అవి చేస్తున్నాడు. ఆయన ప్రొఫైల్ చూస్తుంటే
నచ్చింది చేస్తూ, నచ్చింది చూస్తూ, నచ్చింది తింటూ, నచ్చింది వింటూ అన్నట్టుగా ఆయన ప్రొఫైల్ చూస్తుంటే ఆయనకు నచ్చింది చేసేటట్టుగా కనిపిస్తాడు. 2,96,000 మంది ఫాలోవర్స్ ఉన్నారు. సో, ఆర్‌సీకే. నెక్స్ట్ కంటెస్టెంటు ఆర్‌కే ట్రక్ వ్లాగ్స్. ఈయన డ్రైవ్ చేస్తూ ఆ ట్రక్ మీద వ్లాగ్స్ చేస్తా కొంచెం మాస్ అండ్ రా అండ్ రస్టిక్‌గా ఉన్నాయి వీడియోలు మంచిగున్నాయి. సో, మనోడు 47,000 మంది ఫాలోవర్స్ ఉన్నారు ఇన్‌స్టాగ్రామ్‌లో. యూట్యూబ్ కూడా ఉన్నట్టుంది. సో, ఆర్‌కే ట్రక్ వ్లాగ్స్ ఈయన కూడా అగ్ని పరీక్షకి సెలెక్ట్ అయ్యిండు. ఆల్ ది బెస్ట్. నెక్స్ట్ కంటెస్టెంట్ మ్యారీ రోజీ. ఈమెనే అనుకుంటున్నా. ఒకవేళ ఈమె కాకపోతే అసలైన మ్యారీ రోజీ నన్ను కాంటాక్ట్ చేసే ప్రయత్నం చేయండి. ఈ మ్యారీ రోజీకి అయితే 23,000 ఫాలోవర్స్ ఉన్నారు. ఈమెను కూడా మనం బిగ్ బాస్ అగ్ని పరీక్షలో చూస్తాం. నెక్స్ట్ కంటెస్టెంట్ రాక్ స్టార్ రాజ్ సిద్ధు. ఇతని పేరు రాక్ స్టార్ రాజ్ సిద్ధు. ఇతను చూస్తుంటే నాకు పోయిన సీజన్‌కి ఒకతను రివ్యూస్ చేసిండు. రివ్యూస్ కంటే ఎక్కువ ఆల్రెడీ ఉన్న రివ్యూవర్స్‌ని బాగా రోస్ట్ చేసిండు. తనుజాకి సపోర్ట్ చేస్తూ వీడియో చేసిండు. ఈయననే అనుకుంటున్నా. మేబీ కావచ్చు, కాకపోవచ్చు. కానీ ఈయన పేరు రాక్ స్టార్ రాజ్ సిద్ధు. ఇతను కూడా బిగ్ బాస్ అగ్ని పరీక్షకి సెలెక్ట్ అయ్యాడు. ఆల్ ద బెస్ట్. అండ్ నెక్స్ట్ లోకేష్ బడిత. లోకేష్ బడితకి కూడా ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలోవర్స్ ఏం లేరు. ఈ రాక్ స్టార్ రాజ్ సిద్దుకి 1,500 మంది ఫాలోవర్స్ ఉన్నారు. లోకేష్ బడితకి 978 మెంబర్స్ ఫాలోవర్స్ ఉన్నారు. మనోడు కూడా బిగ్ బాస్ అగ్ని పరీక్షకి సెలెక్ట్ అయ్యిండు. సో, లోకేష్ బడిత. హీ ఈజ్ లోకేష్ బడిత. ఆల్ ద బెస్ట్ టు లోకేష్ బడిత. నెక్స్ట్ కంటెస్టెంట్ వినీతా నారాయణ్. ఈమె కూడా బిగ్ బాస్ అగ్ని పరీక్షకి సెలెక్ట్ అయింది. కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్ టు వినీతా నారాయణ్. నెక్స్ట్ కంటెస్టెంట్ బాగి తుల్లూరి. ఈమె బిగ్ బాస్ అగ్ని పరీక్షకి సెలెక్ట్ అయ్యారు. ఈమెకి 6,600 మంది ఫాలోవర్స్ ఉన్నారు. నెక్స్ట్ కంటెస్టెంట్ శాలిని పటేల్. ఈమెకి 2,500 మంది ఫాలోవర్స్ ఉన్నారు ఇన్‌స్టాగ్రామ్‌లో. ఫిట్‌నెస్ ఫ్రీక్‌గా ఉన్నట్టుంది. జిమ్‌కి పోయే వీడియోలు కూడా ఉన్నాయి. అండ్ చూడడానికి చాలా గుడ్ లుకింగ్ ఉంది. యంగ్ అండ్ ఎనర్జిటిక్‌గా కనబడుతుంది. శాలిని పటేల్ ఆల్ ది బెస్ట్ అండి. నెక్స్ట్ కంటెస్టెంట్ సత్య రాయప్రోలు. ఈమె వాటర్ సోల్ అని ఇన్‌స్టాగ్రామ్ ఐడీ ఉంది. 5,58,000 మంది ఫాలోవర్స్ ఉన్నారు. కొంచెం బోల్డ్‌గా, కొంచెం ట్రావెలింగ్ కంటెంట్ ఇట్లా ఆమె కంటెంట్ అంతా కొంచెం బోల్డ్‌గానే ఉంది. సో, బోల్డ్ కంటెంటే చేస్తుంది యూట్యూబ్‌లో కూడా. యూట్యూబ్‌లో 58,000, ఇన్‌స్టాగ్రామ్‌లో 5,58,000 మంది ఫాలోవర్స్ ఉన్నారు. ఈ టోటల్ అగ్ని పరీక్ష కంటెస్టెంట్స్‌లో మనకి ఇప్పటివరకు తెలిసిన దాని ప్రకారంగా అయితే సింగర్ ఝాన్సీకి 7,42,000 పల్లెటూరి సింగర్ ఉన్నారు కదా! ఆమెకి 7,42,000. ఈమెకి 5,58,000 మంది ఫాలోవర్స్. ఫాలోవర్స్ కౌంట్ పరంగా చూస్తే సెకండ్ హైయెస్ట్ ఫాలోవర్స్ ఈమెకే ఉన్నారు. చూసారా? అంటే జనాలు బోల్డ్ కంటెంట్ చేసినా, పల్లెటూరు కంటెంట్ చేసినా ఫాలో చేస్తారు. ఫాలో చేయడానికి బోల్డ్ కంటెంట్ అయితేనే ఫాలో అవుతారు. నార్మల్ కంటెంట్ అయితే ఫాలో కారు అని లేదు. ఫాలో అవుతారు. ఓకే, అర్థమైందా? దేనికి ఉండే ఫాలోవర్స్ దానికి ఉంటారు అనమాట. నెక్స్ట్ భరత్ వేస్ అని 68,000 ఫాలోవర్సే ఉంటారు కానీ మామూలుగా ఉంటుంది యాక్టింగ్. నాకు ఇతని యాక్టింగ్ చాలా ఇష్టం. ఇతనిది ఆడిషన్ వీడియో అని ఒక వీడియో చూసిన, ఎంత బాగా చేసిండంటే నేను ఆ వీడియో చూసి మెస్మరైజ్ అయినా. ఇతని వీడియో నేను సేవ్ చేసుకొని పెట్టుకున్నా. యాక్టింగ్ ఇట్లా చేయాలిరా, మెథడ్ యాక్టింగ్ బాగా ఎక్సలెంట్గా చేసిండు అన్న ఫీలింగ్ వచ్చింది. సూపర్ పర్సన్. నాకు బాగా నచ్చింది పర్ఫార్మెన్స్ వైజ్గా అయితే. మరి ఇక్కడ అంటే యాక్టింగ్ వేరు, ఈ రియాలిటీ షో వేరు, ఈ కాంట్రవర్సీస్ వేరు. ఇక్కడ ఎట్లా ఉంటాడో మన అగ్ని పరీక్షలో చూస్తే కానీ మనకు తెలియదు. ఆల్ ది బెస్ట్ భరత్. నెక్స్ట్ పంపరి భరత్ అని ఇంకొక ఆయన ఉన్నాడు. ఈయన పేరు పంపరి భరత్. ఈయనకి 27,000 మంది ఫాలోవర్స్ ఉన్నారు. ఈయన కూడా ఇన్‌స్టాగ్రామ్ వీడియోస్ అవి చేస్తున్నాడు. సో, ఈయన కూడా బిగ్ బాస్ అగ్ని పరీక్షలో ఉండబోతున్నాడు. ఆల్ ది బెస్ట్ బ్రో. అండ్ విశిష్ట అని ఈ అమ్మాయి పేరు విశిష్ట. వైట్ గోల్డ్ ద్వారా అగ్ని పరీక్షకి సెలెక్ట్ అయిన అమ్మాయి. వైట్ గోల్డ్ ద్వారా సెలెక్ట్ అయిన వాళ్ళు ఎవరెవరు అనేది ఇప్పుడే చెప్పేస్తా. ఈ అమ్మాయి వైట్ గోల్డ్ ద్వారా సెలెక్ట్ అయింది. ఇంకొక అమ్మాయి కూడా వైట్ గోల్డ్ ద్వారానే సెలెక్ట్ అయింది. ఆ అమ్మాయి పేరు శృతి లాస్ట్ ఇయర్ కూడా బిగ్ బాస్ అగ్ని పరీక్షకి అప్లై చేసింది. లండన్ నుంచి ఇక్కడికి వచ్చింది అని చెప్పిన చూడురి. శృతి శరణ్ అని ఉంటుంది పేరు. శృతి శరణ్ పోయిన సంవత్సరం యూకే నుంచి బిగ్ బాస్ అగ్ని పరీక్ష కోసం అని చెప్పి ఇక్కడికి వచ్చింది. కానీ సెలెక్ట్ కాలేదు. జీడీ ఫేస్ చేసింది. జీడీ రౌండ్లో రిజెక్ట్ అయింది. ఈ అమ్మాయి ఈసారి బిగ్ బాస్ అగ్ని పరీక్షకి వైట్ గోల్డ్ త్రూ సెలెక్ట్ అయింది. ఈమె యూకేలో ఉంటుంది, జాబ్ చేస్తూ ఉంటుంది, మోడలింగ్ చేస్తుంటుంది. సో, ఫిట్నెస్ ఫ్రీకు అండ్ బ్యూటిఫుల్, యంగ్ అండ్ ఎనర్జెటిక్. సో, మోడలింగ్ కూడా చేస్తూ ఉంటుంది. సో, అన్ని రకాలుగా పర్ఫెక్ట్ కంటెస్టెంట్ అని వైట్ గోల్డ్ ద్వారా ఈమెను సెలెక్ట్ చేశారు. ఆల్ ది బెస్ట్ టు శృతి శరణ్. అండ్ గోల్డ్ డ్రాప్ ద్వారా కూడా కొంతమంది సెలెక్ట్ అయ్యారు. గోల్డ్ డ్రాప్ ద్వారా సెలెక్ట్ అయిన పర్సన్స్లో ఒక పర్సన్ డాక్టర్. ఆయిల్ గురించి అండ్ గోల్డ్ డ్రాప్ గురించి తను ఎక్స్ప్లెయిన్ చేసిన విధానం వాళ్ళకి బాగా నచ్చింది అని నేను అనుకుంటున్నా. సో, డాక్టర్ గౌతమ్ గారు బిగ్ బాస్ అగ్ని పరీక్షకి గోల్డ్ డ్రాప్ త్రూ సెలెక్ట్ అయ్యారు అనమాట. కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్ గౌతమ్. పూర్తి పేరు గౌతమ్ రాజు. నెక్స్ట్ శౌర్య వైట్ గోల్డ్ ద్వారా సెలెక్ట్ అయ్యాడు. ఈయన ఫోటో కానీ వీడియో కానీ నాకు దొరకలేదు. శౌర్య వైట్ గోల్డ్ ద్వారా బిగ్ బాస్ అగ్ని పరీక్షకి సెలెక్ట్ అయ్యాడు. కంగ్రాచులేషన్ శౌర్య అండ్ ఆల్ ది బెస్ట్. మీరు ఇన్స్టాగ్రామ్లో నాకు ఒక మెసేజ్ పెడితే మీరెవరో నాకు తెలుస్తుంది ప్లీజ్. నెక్స్ట్ రాజ్కుమారి దయానా అనేటామె మీరు ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్లో కానీ యూట్యూబ్లో కానీ ఎక్కడో ఒక చోట ర్యాండమ్గా చూసే ఉంటారు. రాజ్కుమారి పల్లెటూరు నుంచి వచ్చిన అమ్మాయి.
అంటే ఆమె ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్‌లోనే ఒక కొటేషన్ రాసి పెట్టుంటది. అంటే కలర్ చూడకండి, టాలెంట్ చూడండి, హార్ట్ చూడండి అని చాలా క్లియర్ కట్‌గా రాసుంటది. సో, రాజ్‌కుమారి ఈ ఆడిషన్ వీడియో గూడా దాదాపు 4,000,000 మెంబర్స్ చూసిర్రు. రాజ్‌కుమారి మోడల్‌గా గూడా చేస్తా ఉంటది. ఒక మ్యారీడ్ వుమెన్, పిల్లలున్నారు. అయినా గానీ యాక్టింగ్ మీద పాషన్‌తో చేస్తూ ఉంటది వీడియోసు. చాలా బాగా చేస్తది. యాక్టింగ్ బాగా చేస్తది. ఆమెకి యాక్సిడెంట్ అయ్యి మొహం అంతా చాలా డ్యామేజ్ అయింది. అయినా గానీ ఆ కాన్ఫిడెన్స్, విల్ పవర్‌ని కోల్పోకుండా వీడియోస్ చేస్తున్న విధానం అందరికీ నచ్చి ఫాలో చేస్తా ఉంటారు. రాజ్‌కుమారికి 1,05,000 మంది ఫాలోవర్స్ ఉన్నారు. ఇంతకుముందు విశిష్ట అని చెప్పిన కదా! ఆమెకి 51,000 మంది ఫాలోవర్స్ ఉన్నారు. ఆమె కూడా చాలా బ్యూటిఫుల్‌గా ఉంది. సో, ఆమె కూడా అంటే ఆమె వీడియోస్ ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా రీల్స్ అవి కూడా చూసినా బాగా చేస్తున్నారు. సో, ఆమె కూడా సెలెక్ట్ అయింది. రాజ్‌కుమారి సెలెక్ట్ అయింది. నెక్స్ట్ హరిప్రసాద్ గారని సెలెక్ట్ అయ్యారు. నాకు ఆయన ఫోటో గానీ, వీడియో గానీ, ఏజ్ గానీ ఏది తెలవదు నాకు. హరిప్రసాద్ అనేటాయన సెలెక్ట్ అయ్యిండు. నెక్స్ట్ ఇంకొక అమ్మాయి ఫోటో చూపిస్తా చూడండి. ఈ అమ్మాయిని సడెన్‌గా చూడంగానే మీకు ఎవరికి గుర్తొచ్చిర్రు? నాకు ఈ అమ్మాయిని సడెన్‌గా చూసినప్పుడు మన 'అలకియా చిట్టి పీకిల్స్', 'రమ్య చిట్టి పీకిల్స్' ఉన్నారు కదా! రమ్యలాగా అనిపించింది. కానీ ఈ అమ్మాయి పేరు సుమ. సుమ 'లైఫ్ ఆఫ్ సుమ' అని డాక్యుమెంటింగ్ లైఫ్ అని చెప్పి ఒక పేజ్ ఉంది ఇన్‌స్టాగ్రామ్‌లో. ఆమెకి 56,000 మంది ఫాలోవర్స్ ఉన్నారు. సో, షీ ఈజ్ సుమ. ఈమె సెలెక్ట్ అయింది. ఆల్ ది బెస్ట్ టు సుమ. ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియోస్ అవి చేస్తుంది. ర్యాండమ్ వీడియోసే ఉన్నాయి. అంటే స్పెసిఫిక్‌గా ఒక కంటెంట్ అని లేదు. మామూలుగానే వీడియోస్ అవి చేస్తుంది. 56,000 మంది ఫాలోవర్స్ ఉన్నారు. ఆల్ ది బెస్ట్ టు సుమ. నెక్స్ట్ యాంకర్ ప్రియ. నేను అనుకుంటున్న ఈ అమ్మాయి అని. ఈమె ఇన్‌స్టాగ్రామ్‌లో మనకి న్యూస్ రీల్స్ అవి చేస్తూ ఉంటది. సో, ఈమెకి 1,71,000 మంది ఫాలోవర్స్ ఉన్నారు. ఇఫ్ ఇన్ కేస్ ఈమె కాదు అని అంటే గనుక యాంకర్ ప్రియ అంటే ఈమె అయి ఉండొచ్చు. అంటే నాకు కన్‌ఫ్యూజన్ ఉంది. ఈమెనా ఆమెనా అని. నాకు కాంటాక్ట్ అయితే చేయలేదు గానీ, సో, వీళ్ళిద్దరిట్లలో ఎవరో ఒకరు. రైట్. నెక్స్ట్ శ్రీవాణి నాయుడు. ఈమెకి ఇన్‌స్టాగ్రామ్‌లో 1,65,000 మంది ఫాలోవర్స్ ఉన్నారు. అక్షయ్ రాజ్‌కి మంచి ఫ్రెండ్ అనుకుంటా. ఇన్‌స్టాగ్రామ్‌లో ఈమె గురించి కొట్టంగానే కింద కొన్ని వీడియోస్ వచ్చినాయి. అందులో అక్షయ్ రాజ్ నీకు ఫ్రెండ్ కదా! రెగ్యులర్‌గా వీడియోస్ చేస్తుంటారు కదా! కనబడతా ఉంటారు, కలిసి కనబడతా ఉంటారు కదా! అని చెప్పి యాంకర్ అడుగుతున్న ఒక ఇంటర్వ్యూ వీడియో చూసినా. అందుకనే అర్థమైంది నాకు. వీళ్ళిద్దరు క్లోజ్ ఫ్రెండ్స్ అనుకుంటా. యాహ్! శ్రీవాణి నాయుడు ఆర్టిస్ట్. ఇన్‌స్టాగ్రామ్‌లో చూస్తే వెబ్ సీరీస్‌లు, యూట్యూబ్‌లో వెబ్ సీరీస్‌లు, ఇన్‌స్టాగ్రామ్‌లో షార్ట్ సీరీస్ ఇట్లా రకరకాల వీడియోస్ చేస్తుంది. తను ఆర్టిస్ట్. నెక్స్ట్ అమన్ మసూద్. ఇన్‌స్టాగ్రామ్‌లో పెద్దగా ఫాలోవర్స్ అయితే లేరు గానీ, ఇతను కూడా ఆర్టిస్టే. సో, అమన్ మసూద్ ఒక 6,000 మంది ఫాలోవర్స్ ఉన్నారు. నెక్స్ట్ సాక్షిత రాజ్‌పుత్. ఈమె సాక్షిత రాజ్‌పుత్ చాలా మంచిగా మాట్లాడింది జీడీలో అని ఈమె గురించి విన్నాను నేను. సాక్షిత రాజ్‌పుత్‌కి ఒక 40,000 మంది ఫాలోవర్స్ ఉన్నారు. సో, ఈమె కూడా బిగ్ బాస్ అగ్ని పరీక్షకి సెలెక్ట్ అయింది. ఆల్ ది బెస్ట్. నెక్స్ట్ నమితా వర్మ. ఈమె పేరు నమితా వర్మ. బిగ్ బాస్ అగ్ని పరీక్షకి చేసిన వీడియోస్ కూడా ఉన్నాయి ఇన్‌స్టాగ్రామ్‌లో. నమితా వర్మకి 14,000 మంది ఫాలోవర్స్ ఉన్నారు. నాకోసారి ర్యాండమ్‌గా ఈమె వీడియో చూసిన ఈ వీడియోని. సో, రివ్యూస్ అవి కూడా చేస్తున్నా సినిమాలకు సంబంధించి. నేను మొన్న రీసెంట్‌గా ఈ 'చెన్నై లవ్ స్టోరీ' సినిమాకి సంబంధించిన రివ్యూ చేసినప్పుడు చూసిన. రైట్. నెక్స్ట్ కువైట్ పుష్ప. కువైట్ పుష్ప తగ్గేదేలే అని చెప్పి వీడియోలు చేస్తున్నాడు. కామెడీ బాగానే ఉన్నాయి. సో, రీల్స్ అవి చూసిన. 1,08,000 మంది ఫాలోవర్స్ ఉన్నారు మనోడికి. తక్కువ లేదు. మంచిగా గట్టిగానే ఉన్నారు. నెక్స్ట్ అపూర్వ. యాంకర్ అపూర్వ. సో, యాంకర్ అపూర్వ అంటే రకరకాల పేజెస్ కనబడుతున్నాయి. బెంగుళూరు అమ్మాయిలు ఉన్నారు. అపూర్వ పేరుతో చాలామంది ఉన్నారు. సో, నాకు ఫోటోలు దొరకలేదు. సో, అపూర్వ యాంకర్ అపూర్వ అయితే మనకి ఉంటుంది. అపూర్వ కూడా చాలా స్ట్రాంగ్‌గా మాట్లాడింది అని విన్నా నేను. నెక్స్ట్ కంటెస్టెంట్ సాగరిక శెట్టి. ఈ అమ్మాయికి ఇన్‌స్టాగ్రామ్‌లో జస్ట్ 388 మంది ఫాలోవర్స్ మాత్రమే ఉన్నారు. సో, సాగరిక శెట్టి బిగ్ బాస్ అగ్ని పరీక్షకి సెలెక్ట్ అయింది. ఈమె స్టోరీ కూడా చాలా పెయిన్‌ఫుల్‌గా అండ్ ఆమె స్టోరీ చాలా స్ట్రాంగ్‌గా ఉంది. సో, మనం బిగ్ బాస్ అగ్ని పరీక్షలో ఆమె స్టోరీ వింటాం అని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నా. నెక్స్ట్ మిస్ అపూర్వ. ఈమె మిస్ గ్రాండ్ తెలంగాణ 2025 అంట. టీవీ యాంకరు అండ్ ఫ్యాషన్ మోడలు ఇట్లా ఇవన్నీ కూడా ఉన్నాయి ఆమె ప్రొఫైల్ చూస్తుంటే. సో, ఈమె కూడా బిగ్ బాస్ అగ్ని పరీక్షలో మనం చూడొచ్చు. నెక్స్ట్ కంటెస్టెంట్ లవ్లీ చిన్న. మనోడికి ఇన్‌స్టాగ్రామ్‌లో లవ్లీ చిన్న అఫీషియల్ అని ఒక పేజ్ ఉంది. దానిలో కరెంట్ అఫైర్స్, ట్రెండింగ్ టాపిక్స్ ఇట్లాంటి వాటి మీద అండ్ ఏమంటారు ఫ్యాక్ట్స్ ఇట్లాంటి వాటి మీద వీడియోలు చేస్తున్నాడు. మనకు 28,000 ఫాలోవర్స్ ఉన్నారు. 28,000 మంది ఫాలోవర్స్. సో, లవ్లీ చిన్న అఫీషియల్. ఆల్ ది బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్. నెక్స్ట్ కంటెస్టెంట్ ఈ పర్సన్ పేరు నాకు తెలియదు. గోదారోళ్ళ కథలు అని పేజ్ ఉంది. సో, మనోడు కూడా సెలెక్ట్ అయ్యిందని ఇన్ఫర్మేషన్. గోదారోళ్ళ కథలు పేజ్ పేరు. ఆల్ ది బెస్ట్. ఫుడ్ వ్లాగ్స్, గోదావరి జిల్లాలకు సంబంధించిన ఫుడ్స్, ఆ నేటివిటీకి సంబంధించిన వీడియోలు చేస్తూ ఉన్నాడు. మనోడికి 41,000 ఫాలోవర్స్ ఉన్నారు. చూస్తే ఇట్లా చెక్ చేస్తా పోతా ఉంటే మ్యాక్సిమం అందరూ ఇన్‌ఫ్లుయెన్సర్స్, ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలోవర్స్ ఉన్నోళ్ళే కనబడుతున్నారు కదా! ఇందులో కూడా 200 మంది, 300 మంది ఫాలోవర్స్ ఉండి జస్ట్ ఫ్యామిలీ మెంబర్స్ మాత్రమే ఫాలోవర్స్ ఉన్న పేజెస్ ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. అంటే ఇన్‌స్టాగ్రామ్‌లో ఎటువంటి పాపులారిటీ లేనోళ్ళు కూడా ఉన్నారు. కానీ వెరీ లెస్. మ్యాక్సిమం అందరూ కూడా 40,000, 50,000 ఫాలోవర్స్ ఉన్నోళ్ళే కదా! అంటే ఇయాల రేపు ఇన్‌స్టాగ్రామ్‌లోనే లేనోళ్ళు ఎవరు, ఫాలోవర్స్ లేనోళ్ళు ఎవరు అన్నట్టుగా ఉన్నదిలే ముచ్చట. నెక్స్ట్ ఈ అమ్మాయి పేరు అనుశ్రీ కట్కం.
ఈమె ముంబై నుంచి, ముంబైలో కూడా భీవండి నుంచి. భీవండి అనగానే నాకు ఒక పాజిటివ్ వైబ్రేషన్. ఎందుకంటే నా చైల్డ్‌హుడ్ అంతా జరిగింది భీవండిలో. మాది కరీంనగర్. కాకపోతే నేను నా చైల్డ్‌హుడ్ 3వ తరగతి దాకా చదువుకున్నది భీవండిలో అన్నట్టు, మహారాష్ట్రలో. బతకడానికి మేము ఆడికి బతుకు తెరువు కోసం పోయినాం. అక్కడ పవర్ లూమ్స్ వర్క్ ఎక్కువ ఉంటుంది అన్నట్టు. మా కమ్యూనిటీ వాళ్ళంతా చాలామంది ఆడుంటారు. సో అనుశ్రీ కట్కం ఫ్రమ్ భీవండి అనగానే నాకు వెరీ చైల్డ్‌హుడ్ మెమోరీస్ ఉంటాయి కదా! ఒకటో తరగతి, రెండో తరగతి ఆ మెమోరీస్ అవి యాదకొచ్చినాయి అబ్బా! నెక్స్ట్ ప్రదీప్ ట్రావెలర్ ప్రదీప్ అంటే ఈ ప్రదీప్. ఈ ప్రదీప్‌కి ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలోవర్స్ 1,19,000 మంది ఉన్నారు. శివ ప్రదీప్ అని ఉంటది. 1,19,000 మంది ఫాలోవర్స్. మనోడు ట్రావెలింగ్ వీడియోస్ అవి చేస్తా ఉంటాడు. ఇతను సెలెక్ట్ అయ్యిండు. కంగ్రాచ్యులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్. నెక్స్ట్ గీతాంజలి అని ఈ అమ్మాయి బిగ్ బాస్ అగ్ని పరీక్షకి సెలెక్ట్ అయింది. ఈ అమ్మాయికి జస్ట్ ఇన్‌స్టాగ్రామ్‌లో జస్ట్ 500 మెంబర్స్ ఫాలోవర్స్ మాత్రమే ఉన్నారు. ఆల్ ది బెస్ట్ గీతాంజలి. నెక్స్ట్ కంటెస్టెంట్ శాలిని ఎవర్. ఈ అమ్మాయి ఇన్‌స్టాగ్రామ్‌లో జస్ట్ 1,600 మంది ఫాలోవర్సే ఉన్నారు. షీ ఈజ్ మ్యారీడ్. అంటే మ్యారేజ్ అయిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు సెలెక్ట్ అయిన వాళ్ళల్లో. ఈ అమ్మాయి సెలెక్ట్ అయింది. అంటే సమ్‌వాట్ స్పెషల్ కాబట్టే సెలెక్ట్ చేసారు. ఊరికనే సెలెక్ట్ చేయరు కదా! సో చూద్దాం బిగ్ బాస్ అగ్ని పరీక్షలో ఎలా పర్ఫార్మ్ చేస్తుందో. సో శాలిని ఆల్ ది బెస్ట్. నెక్స్ట్ కంటెస్టెంట్ సిక్కోలు సీమన్. మనోడు ఇన్‌స్టాగ్రామ్‌లో బాగానే పాపులర్. సో ఈ సిక్కోలు సీమన్ ఈ షిప్స్‌లో వర్క్ చేస్తూ ఉంటాడు. అంటే ఆ పొజిషన్స్ ఏందో నాకు తెలియదు కానీ మనోడికి 2,38,000 మంది ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలోవర్స్ ఉన్నారు. యూట్యూబ్‌లో కూడా మనోడికి 1,40,000 మంది ఫాలోవర్స్ ఉన్నారు. పాపులరే సోషల్ మీడియాలో బాగానే పాపులర్ సిక్కోలు సీమన్. మనోడు కూడా సెలెక్ట్ అయ్యిండు. అండ్ నెక్స్ట్ కంటెస్టెంట్ నైట్రో నవీన్. ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ అవి చేస్తున్నాడు. 75,000 ఫాలోవర్స్ ఉన్నారు. కొంచెం బాగానే పోతున్నాయి వీడియోస్ కూడా లక్షలలో పోతున్నాయి. నైట్రో నవీన్. సో నిమ్మకాయల నవీన్ అట పూర్తి పేరు. సో మనోడు కూడా ఆల్ ద బెస్ట్ నైట్రో నవీన్. నెక్స్ట్ ఇంకో కంటెస్టెంట్ రన్నింగ్ రాజా. అంటే ఇట్లా రన్నింగ్ చేసుకుంటా వీడియోలు పెడతా ఉంటాడు. అందుకే ఇతని పేరు రన్నింగ్ రాజా అయింది. ఇన్‌స్టాగ్రామ్‌లో, యూట్యూబ్‌లో ఫాలోవర్స్ గట్టిగానే ఉన్నారు. ఇట్లా డిఫరెంట్‌గా చేసే కంటెంట్ చేసేటోళ్ళకి ఫాలోవర్స్ గట్టిగానే ఉంటారు. 152,000 ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్స్ ఉన్నారు. యూట్యూబ్‌లో కూడా సిల్వర్ ప్లే బటన్ వచ్చిందంటే 1,00,000 దాటింది ఫాలోవర్స్ కౌంట్. సో బాగానే పాపులర్ అయ్యిండు. ఈ రన్నింగ్ చేసుకుంటూ వీడియోలు చేయడంలో బాగానే పాపులర్ అయ్యిండు. మాతో పాటు జబర్దస్త్‌లో కూడా చేసేటోడు. కానీ ఇప్పుడు నాకంటే పాపులర్ అన్నట్టు. మాకంటే ఇన్ ద సెన్స్ నాకంటే పాపులర్‌గానే ఉన్నాడు. అంటే డిఫరెంట్ కంటెంట్, యూనిక్ కంటెంట్ చేసిన వాళ్ళు ఖచ్చితంగా క్లిక్ అవుతారు అన్నట్టుగా మనోడు ఇట్లా రన్నింగ్ చేసుకుంటూ వీడియోలు చేయడంలో రన్నింగ్ రాజా అయిండు అన్నట్టు. మనోడు కూడా సెలెక్ట్ అయ్యిండు బిగ్ బాస్‌కి. ఆల్ ది బెస్ట్ టు గిడ్డయ్య. అసలు పేరు గిడ్డయ్య, స్క్రీన్ నేమ్ రన్నింగ్ రాజా. కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్ టు గిడ్డయ్య. ఇతని పేరు అభి. ఇతను కూడా అగ్ని పరీక్షకి సెలెక్ట్ అయ్యిండు. ఆల్ ది బెస్ట్ టు అభి. కంగ్రాచులేషన్స్. వెంకీ అని ఒక ఆయన మెసేజ్ చేసిండు. మరి ఆయన్నే కావచ్చు అనుకుంటున్నా. మరి వెంకటకృష్ణ అంటే సో ఆయన ఒక ఆయన సెలెక్ట్ అయ్యిండు. అంటే ఈయనే కాదా నాకు తెలియదు కానీ మేబీ ఆయన్నే కావచ్చని నేను చూపిస్తున్నా. సో వెంకటకృష్ణ అనే ఆయన కూడా సెలెక్ట్ అయ్యిండు. ఇంకొంతమంది పేర్లు చెప్తా వాళ్ళ పేర్లు మాత్రం తెలుసు. వాళ్ళ ఫోటోలు కానీ వాళ్ళ ఇన్‌స్టాగ్రామ్ బ్యాక్‌గ్రౌండ్ కానీ మనకు తెలియదు. అందులో కొంతమంది ఎవరంటే అభిజ్ఞ, రమ్య, చంటి, జాషువా రెడ్డి, సుబ్బు, లయ వీళ్ళందరి పేర్లు మాత్రమే తెలుసు. వీళ్ళ ఫోటోలు కానీ వీళ్ళ ఇన్‌స్టాగ్రామ్ ఐడీ కానీ వీళ్ళ కాంటాక్ట్ కానీ మనకు తెలియదు. సో ఇంకొక 6-10 మెంబర్స్ పేర్లు నేను చెప్పలేదు. సో ఆళ్ళు నాకు కాంటాక్ట్ చేయలేదు. వాళ్ళ అప్డేటు నాకు రాలేదు. కాబట్టి వాళ్ళ పేర్లు నాకు తెలియదు కాబట్టి నేను చెప్పలేకపోయినా. సారీ ఫర్ దట్. ఆల్ ది బెస్ట్ టు ఈచ్ అండ్ ఎవ్రీవన్. మీలో అంటే ఈ 60+ మెంబర్స్‌లో ఒక 10 మంది బిగ్ బాస్ సీజన్ 10లో కనబడబోతున్నారు. మీ లైఫ్‌లు మారబోతున్నాయి. మీరు 10,00,00,000 మంది తెలుగు ప్రజలకు తెలవబోతున్నారు. సో ఈ అవకాశాన్ని వృధా చేసుకోకుర్రి. బీ కాన్ఫిడెంట్, బీ యూనిక్, ఆడ్ మ్యాన్ అవుట్ అన్నట్టుగా ఉండండి. బీ యువర్ సెల్ఫ్. మీకు ఇక్కడ ఏదనిపిస్తే అది గట్టిగా మాట్లాడుర్రి. అవకాశాలు మళ్ళా రావు. మొహమాటానికి పోకుర్రి. హెసిటేషన్ ఫీల్ కాకుర్రి. వాళ్ళు మాట్లాడుతున్నారు కదా నేను మాట్లాడొద్దని ఆగకుండి. మీకు కనుక కరెక్ట్ పాయింట్ ఉంది అనిపిస్తే కనుక వాళ్ళని ఆపైనే మీరు మాట్లాడే ప్రయత్నం చేయర్రి. నిరూపించుకోర్రి. ఇది లెవెల్ 4, లెవెల్ 5గా జరగబోతుంది. ఫస్ట్‌ది మామూలు ఆడిషన్ అయితే రెండోది మహాసంగ్రామం అని మహాపరీక్ష, మహాసంగ్రామం అనే టైటిల్ పెట్టబోతున్నారు. సో మెగా ఆడిషన్ కింద. సో అందులో సెలెక్ట్ అయితేనే మీరు బిగ్ బాస్‌లో ఉండబోతున్నారు కాబట్టి అండ్ మీకు టాస్కులు, పర్ఫార్మెన్స్‌లు రకరకాల టెస్టులు పెట్టడానికి ఈసారి స్ట్రాంగ్‌గా రెడీ అవుతున్నారు. లాస్ట్ ఇయర్ అగ్ని పరీక్ష ఎపిసోడ్స్ మీరు ఆల్రెడీ చూసే ఉంటారు. సేమ్ ప్యాటర్న్‌లో ఉంటది. మీ గురించి అడుగుతారు. మిమ్మల్ని మళ్ళీ గుచ్చి అడుగుతారు. ఫస్ట్ లెవెల్ ఆఫ్ ఆడిషన్స్ కింద లెవెల్ 4 కింద మీ గురించి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. మీ గురించి డీటెయిల్‌గా అడుగుతారు. మీరు ఆల్రెడీ బుక్‌లెట్‌లో రాసిన క్వెషన్స్, ఆన్సర్స్ ఉన్నాయి కదా! అటువంటి క్వెషన్సే ఒక గంట సేపు మిమ్మల్ని గట్టిగా అడుగుతారు. చాలా స్ట్రాంగ్‌గా మిమ్మల్ని ఇంటరాగేట్ చేసినట్టు చేస్తారు. సో అందులో మీరు ప్రూవ్ చేసుకుంటే చాలు. అసలు మీరు ఎందుకు వస్తున్నారు బిగ్ బాస్‌కి? మీ నేచర్ ఏందో తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. కాబట్టి మీ గురించి మీరు స్ట్రాంగ్‌గా వాళ్ళకి చెప్పాలి. ఆల్రెడీ చెప్పిన పాయింట్లైనా మళ్ళీ చెప్పాలి. వాళ్ళు జడ్జెస్ అడిగిన దానికి భయపడకుండా, తడబడకుండా సమాధానం చెప్తే సరిపోతది. అది రైట్ అనిపించినా, రాంగ్ అనిపించినా మీకేదనిపిస్తే అది గట్టిగా బల్లగుద్దినట్టు చెప్పేయండి. ఇప్పుడు సెలెక్ట్ అయిన వాళ్ళు గ్రూప్ డిస్కషన్స్‌లో సెలెక్ట్ అయిన వాళ్ళంతా గ్రూప్ డిస్కషన్స్‌లో వాలిడ్ పాయింట్సే మాట్లాడిరని కాదు. వాళ్ళ పాయింట్ మాట్లాడితే స్ట్రాంగ్‌గా మాట్లాడిర్రు. తప్పైనా, రైట్ అయినా వాళ్ళు వాదించుకునే విధానము, వాళ్ళు పాయింట్ పెట్టే విధానం బాగుండాలి. ఇప్పుడు ప్రతి పాయింట్‌కి యాక్సెప్ట్ చేసేటోళ్ళు 50% ఉంటారు. రిజెక్ట్ చేసేటోళ్ళు అంటే నెగెటివ్‌గా తీసుకునేటోళ్ళు 50% ఉంటారు. కాబట్టి మీరు ఏ పాయింట్ మాట్లాడిరని కాదు. మీ పాయింట్‌ని బలంగా పెట్టిరా లేదా అనేది ముఖ్యం. దట్స్ ఇట్. దేర్ ఎండ్స్ ద మ్యాటర్. కాబట్టి
మళ్ళీ ఫిల్టరేషన్ గట్టిగా ఉంటుంది, ఈసారి స్ట్రాంగ్గా ఉంటుంది. సందర్భానుసారంగా అంటే ఏమంటారు, ప్రజెన్స్ ఆఫ్ మైండ్ పెట్టి మీరు ఆ టైంలో అక్కడ ఎట్లా రియాక్ట్ అవుతారో అట్లా రియాక్ట్ కండి. రియాక్ట్ అయ్యేది గట్టిగా రియాక్ట్ కండి. వాయిస్ ఒకటే గట్టిగా షౌట్ చేస్తే సరిపోద్ది అంటే కాదు. వాయిస్తో పాటు లాజిక్ ఉండాలి, లాజిక్తో పాటు పాయింట్ ఉండాలి, పాయింట్తో పాటు స్ట్రేట్ ఫార్వర్డ్నెస్ ఉండాలి. అన్ని కన్సిడరేషన్లోకి తీసుకుంటారు. కాబట్టి ఈసారి కంటెస్టెంట్లు కూడా 10 మంది దాకా తీసుకునే ఛాన్స్ ఉంది. కాబట్టి మీకు చాలా అంటే ఈ 70 మంది నుంచో 60 మంది నుంచో మీరు 10 మందిలోకి వెళ్ళడం చాలా ఈజీ. ఇక్కడ దాకా దాటుకుంటూ వచ్చిర్రు, ఇది దాటుకొని ముందటి బోర్రి. నేను మామూలుగా సైలెంట్గా ఉండే వ్యక్తిని, పాయింట్ వచ్చినప్పుడే మాట్లాడతా, అనవసరంగా మాట్లాడే వ్యక్తిని కాదు అని అంటే అవకాశాలు అయితే మళ్ళా రావు. అక్కడ మిమ్మల్ని మాట్లాడడానికి స్కోప్ ఇచ్చి ఎదురు చూసి మాట్లాడించేటోళ్ళు ఉండరు. కాబట్టి మీకు పాయింట్ అనిపిస్తే కనుక పెట్టడానికి ఇంకొకరిని ఆపైనా పెట్టే ప్రయత్నం చేయండి. ఓకేనా? సో టిప్స్ ట్రిక్స్ అట్లాంటివి ఏం లేవు, మంత్రాలకు చింతకాయలు రాలే. కాబట్టి బీ యూనిక్, బీ కాన్ఫిడెంట్, టెన్షన్ పడకుర్రి, ఇచ్చి పడేయర్రి, మళ్ళా రాదు. టోటల్గా 1,00,000 ఆడిషన్ వీడియోలు వచ్చినాయి. వైట్ గోల్డ్, గోల్డ్ డ్రాప్, నార్మల్ బిగ్ బాస్ అగ్నిపరీక్ష 1,00,000 ఆడిషన్ వీడియోలలో మీ ఆడిషన్ వీడియో సెలెక్ట్ అయ్యి మీరు ఇక్కడ దాకా వచ్చిరు అంటే మామూలు విషయం కాదు. టాప్ 70లో ఉన్నారు, టాప్ 60లో ఉన్నారు అన్నా కానీ నాట్ ఏ జోక్, మామూలు విషయం కాదు. మీరు గట్టిగానే సాధించినట్టు. వండర్ఫుల్. ఇప్పటికే మీకు కంగ్రాచులేషన్ చెప్తాను నేను. అండ్ ఆ 10 మందిలో కూడా మీరు ఉండగలుగుతారు. వాళ్ళు స్ట్రాంగ్గా మాట్లాడుతుర్రు, వాళ్ళకి పాపులారిటీ ఉంది, వాళ్ళకి ఫాలోవర్స్ ఉన్నారు, విడిచిపెట్టుర్రి. ఇంతకు మించిన పాపులారిటీ ఉన్న వాళ్ళు ట్రై చేసినా కాలేకపోయారు. ఇంతకు మించిన తోపు ఎక్స్పీరియన్స్ ఉన్నా కాలేకపోయారు. మీరు అయ్యారు అంటే మామూలు విషయం కాదు. యూ కెన్. అవకాశం నీ గల్మల్లోకి వచ్చింది, నీ దగ్గరికి వచ్చి షేక్ హ్యాండ్ ఇచ్చింది, దాన్ని ఇడిచిపెట్టకు, ఒడిసి పట్టుకో, నిరూపించుకో. యూ కెన్ అనుకో, ఇట్లా పిడికిలు బిగించు, మనసులో ఒకసారి 3 సార్లు అనుకో, నేను చేయగలుగుతా, నేను ఇంత దాకా రాగలిగినా అంటే ఈజీగా నేను బిగ్ బాస్ అనేది నథింగ్, నేను దీన్ని ఈజీగా క్రాక్ చేయగలుగుతా అని అనుకో. గెలుస్తావు, ముందుకు పోతావు. నీకు ఏమైనా అనుమానాలు ఉంటే మనం ఇదివరకు చేసిన పాడ్కాస్ట్లు లైవ్లు ఒకసారి చెక్ చేయి. ఏమైనా అనుమానం ఉంటే నాకు ఫోన్ చేయి, నాకు ఇన్స్టాగ్రామ్కి మెసేజ్ చేయి, నీకు డౌట్ ఉంటే మెసేజ్ చేయి, నాకు కాల్ చేయి. నేనున్నా, అన్నున్నాడు, సీన్ ఉన్నాడు. ఓకే? నీకు ఎప్పుడు ఇబ్బందిగా అనిపించినా, ఎప్పుడు డౌట్గా అనిపించినా, ఎప్పుడు టెన్షన్గా అనిపించినా, నా వల్ల కాదు అనిపించినప్పుడు నాకు ఫోన్ చేయి. సీన్ ఉన్నాడు, ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయి, ఒక అన్నున్నాడు, మర్చిపోకు. ఓకేనా? ఆల్ ది బెస్ట్. నేను పోకపోయినా నా వీడియోలు చూసిన వాళ్ళు బిగ్ బాస్కి సెలెక్ట్ కావాలి, నన్ను ఫాలో అయిన వాళ్ళు బిగ్ బాస్కి సెలెక్ట్ కావాలి అని ఫిక్స్ అయ్యి బిగ్ బాస్ అగ్నిపరీక్షకు పోయేటోళ్ళ కోసం పాడ్కాస్ట్లు చేసిన, లైవ్లు చేసిన, అన్ని రకాలుగా మీకు ఇన్పుట్స్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తూనే ఉన్నా. నేను పోకపోయినా నా తరపున చాలామంది పోవాలి, పోయిన వాళ్ళంతా నా తరపున పోవాలి. 10 మంది సెలెక్ట్ అయితే 10 మంది అరే సీనన్నను ఫాలో అయినాం, సీనన్న మాకు గైడ్ చేసిండు అన్న పేరు వస్తే చాలు, మీ మనసులో ఉంటే చాలు అని అనుకున్నా. దాని తీరుగా కష్టపడ్డా. రేపే షూటింగ్ అన్న చెప్పింది యాది పెట్టుకో, ఇచ్చి పడే. ఓకేనా?